బట్టి విక్రమార్కతో ఉన్నత విద్యా సంస్థల సమైక్య చర్చలు సఫలమయ్యాయి. దీంతో రేపటి నుంచి ప్రైవేట్ కాలేజీలు తెరుచుకోనున్నాయి. ₹900 కోట్ల నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కొన్ని రోజులుగా కాలేజీలు బంద్ పాటిస్తున్న సంగతి తెలిసిందే. చెవెళ్ల బస్సు ప్రమాదంలో గాయపడి చెవెళ్లలోని PMR ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శుక్రవారం పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు సూచించారు. ప్రైవేట్ కాలేజీల బంద్పై సీఎం రేవంత్ ఆగ్రహించారు. ఫీజు రియంబర్స్మెంట్ పేరుతో ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తే సాధించేది లేదన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడితే ఊరుకునేది లేదన్నారు. విడతల వారీగా నిధులు విడుదల చేస్తామన్నారు. వాళ్ళ వెనుక ఏ పార్టీ ఉందో తెలియనంత అమాయకులం కాదు. ఇకపై వేషాలు వేస్తే మీ సంగతి తేలుస్తా, విద్యా వ్యాపారం కాదు, వ్యాపారంగా మార్చేస్తామంటే కుదరదు అని హెచ్చరించారు. అత్యంత చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరంతో పాటు ప్రపంచంలో ఉన్న అన్ని శిఖరాలను అధిరోహించి ప్రపంచ రికార్డు నెలకొల్పిన సిరికొండ మండలంలోని పాకాల గ్రామానికి చెందిన గిరిజన బిడ్డ మాలవత్ పూర్ణ తండ్రి దేవిదాస్ కామారెడ్డిలో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ స్వర్గస్థులయ్యారు. ఈ విషయం తెలిసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాలవత్ పూర్ణను ఫోన్లో పరామర్శించి ధైర్యం చెప్పారు. గన్పూర్ మధ్య రైల్వే గేటును మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు రైల్వే అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఈ రైల్వే గేట్ 8వ తేదీ శనివారం రాత్రి 10 గంటల నుంచి 9వ తేదీ రాత్రి 10 గంటల వరకు 2 రోజుల పాటు మూసి ఉంటుందని వివరించారు. దేశవ్యాప్తంగా వర్షాలు దాదాపుగా తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో రాత్రి వేళలో చలి పెరుగుతుందని IMD పేర్కొంది. వాయవ్య సెంట్రల్ ఇండియాలో వచ్చే వారం రోజుల్లో ఉష్ణోగ్రతలు సాధారణ కంటే 2.5 డిగ్రీలు తక్కువగా ఉండే అవకాశం ఉందంది.